హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా హరివిల్లు. నేను మీ ప్రియా. ఇవాళ మా ఇంట్లో బోనాల పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అది ఎలా చేసుకుంటున్నామో ఏంటో మీకు చూపించేస్తాను. చేయండి. దేవుళ్ళకి ఫస్ట్ ఇంట్లో దేవుళ్ళకి ఇట్లా పూజ చేసేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టాలి. ఇక్కడ బోనం పెట్టేసుకోవాలి. బోనంకి 2 కంకణాలు. దాని తర్వాత ఇక్కడ అమ్మవారి కోడి బియ్యం, చీర, బోనం, బిందెలు, అమ్మవారికి దండ. ఇవి ఇక్కడ వేసినాక పైన ఇక్కడ ఇట్లా ముగ్గులు వేసేసుకున్నాను. మళ్ళీ కిందకి వెళ్ళినప్పుడు కింద ఎంట్రన్స్ దగ్గర కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఓడి బియ్యం కలుపుకుందాం. అత్తయ్య నేను కలిసి ఓడి బియ్యం కలుపుతాము. చూడండి. తిను మా అత్తయ్య. హాయ్ చెప్పండి. పసుపు, కొద్దిగా కుంకుమ, కొంచెం ఆయిల్, ఎక్కువద్దు, కొద్దిగా ఒక 2 చుక్కల్లాగా చాలు. అదే చేయి. మీ అందరు బోనాల పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అయిందండి. ఇప్పుడు దీంట్లో అమ్మవారి కోసం 5 కుడుకలు, 5 పసుపు కొమ్ములు, 5 ఖర్జూరాలు, 5 పూకలు, 5 రూపాయి బిళ్ళలు. అత్తయ్య పెట్టండి. ఇవి పెట్టినాం కదా, అమ్మవారి కోసం తీసుకున్న గాజులు, బ్లౌజ్ పీస్. శారీలో బ్లౌజ్ పీస్ వస్తుంది, దాంతోపాటు ఎక్స్ట్రా ఒకటి పెట్టాలి, దాంతోపాటు ఒకటి ఎక్స్ట్రా. ఇవి పెట్టి ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాం కాబట్టి ఎవరు చూడొద్దు కాబట్టి ఇట్లా కప్పేస్తాం. కప్పేసి తీసుకొని వెళ్తాం. ఇంకోటి మర్చిపోయాను, అమ్మవారి కోసం కొన్నాం మల్లెపూలు. అమ్మవారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం. అమ్మవారి కోసం తీసుకున్నా. ఇది కూడా అమ్మవారి కోసమే. ఇవన్నీ ఇరవై 21 నిమ్మకాయలు తోటి పూలు కుచ్చి అమ్మవారికి దండ రెడీ చేసాం. ఇప్పుడు బోనంకి రెడీ చేసుకుందాం. ఇది బెల్లం శాకం. బెల్లం శాకం ఇక్కడ ఫస్ట్ చిన్న కుండలో పోసుకోవాలి. దాని తర్వాత దీంట్లో బెల్లం అన్నం వేసుకోవాలి. దానికంటే ముందు ఫస్ట్ దీనికి బొట్లు పెట్టుకుందాము. బొట్లు పెట్టుకొని పుదించుకున్నాక దాని తర్వాత దీంట్లో బెల్లం అన్నం వేసుకొని దానిపైన వేపాకులు పెట్టుకొని దానిపైన ఇది పెట్టేసుకొని శాకం పోసుకొని ఇది దీపం కోసం దీనిపైన దీపం పెట్టుకొని ఇంట్లో అమ్మవారి దగ్గర పెట్టి దేవుని దగ్గర పెట్టి మొక్కి మనం స్టార్ట్ అవుదాం. ఇట్లా ఉట్టిగా దీనికి బొట్లు పెడితే ఉండవు కాబట్టి కొద్దిగా ఆయిల్ రాయాలి. ఉడికెళ్ళేదాకా మనకు మంచిగా కనిపించాలి అని అంటే కొద్దిగా ఇట్లా ఆయిల్ రాసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఇలా పసుపు పోసుకొని ఇప్పుడు దాంట్లో ఇట్లా బొట్లు పెట్టుకుంటాం. దాంతోపాటు ఇది కూడా తీసుకొచ్చాను.
ఆ గ్లిటర్ వేయడానికి కూడా పసుపు పూసిన దాని కింద మళ్ళీ ఆయిల్ పోసి దానిపైన గ్లిటర్ ప్యాకెట్ వేసేస్తే షైనింగ్ వస్తుంది, కొంచెం బాగుంటుంది. ఈ గ్లిటర్ని ఇప్పుడు ఇక్కడ ఆయిల్ రాసినాం కదా, ఇంకా పూసేసుకుంటాం. ఈక్వల్ లెవెల్కి కొంచెం అటాచ్ చేసుకొని చూసుకోండి, కొంచెం నీట్గా కనిపిస్తుంది. ఇట్లా అంటే ఎక్స్ట్రా ఉంటే పడిపోతుంది. దీనికి ఇట్లా లెవెల్ చేసేసుకుంటే అయిపోయింది. దీనికి మామూలుగానే బొట్టు పెట్టుకోవడానికి వేసుకొని మళ్ళీ బొట్టు కుంకుమ నిలవడానికి మధ్యలో ఇట్లా ఆయిల్ బొట్లు పెట్టుకొని ఆయిల్తో ఇట్లా రౌండ్స్ చేసేసుకొని దాంట్లో కుంకుమ పెట్టేస్తే మంచిగా స్టిక్ అయిపోతుంది. దాని తర్వాత దీంట్లో శాకం, దాంట్లో బెల్లం అన్నం వేసేసి దేవుని దగ్గర కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతుంది. రెడీ అయింది. ఈ చిన్న కుండలో శాకం పోసుకుందాం. ఓకే, శాకం దీంట్లో వండుకున్న అన్నం, పరమాన్నం వేసేసుకున్నాము. అయిపోయింది. దాంట్లోకి కొద్దిగా పెరుగు వేసేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు వేపాకులు దీనిపైన పెట్టుకుందాం. ఇట్లా వేపాకులు పెట్టేసుకొని దీనిపైన శాకం పెట్టేసుకొని దీపంకి ఇది దీనికి పసుపు కుంకుమ పెట్టుకొని దీపంకి అక్కడ వత్తి నానబెట్టిన దేవుని దగ్గర అక్కడికి వెళ్ళి హారతి ఇచ్చేసి దీంట్లో దీపం పెట్టుకొని ఇంకా మనం స్టార్ట్ అవుతుంది. ఇది మా బోనం. ఇప్పుడు కంకణాలు కట్టినాము కదా, కంకణాలు బోనానికి కట్టేస్తున్నాం. ఇది కొబ్బరి. ఇప్పుడు కర్పూర హారతి ఇచ్చేసుకొని గుడికి మనం స్టార్ట్ అయిపోదాం. గుడికి స్టార్ట్ అవుతున్నామండి. మళ్ళీ గుడి దగ్గర కలుద్దాం. ఓకే, మెల్లగా పదండి అత్తయ్య. సంవత్సరానికి ఒక్కసారి ఎప్పటికి ఇస్తారా? ఇతను
బొట్టు ఇప్పుడే దర్శనం అయిపోయి ఇంటికి వచ్చేసిన అండి. దర్శనం అయితే చాలా బాగా అయింది. జనాలు ఎక్కువ లేరు. పొద్దున్న వెళ్ళేసి వచ్చినందుకు ప్రశాంతంగా జరిగింది దర్శనం. అంతా బాగా అయిపోయింది. బియ్యం పోసేసినాం, అమ్మవారి దర్శనం చేసుకున్నాం, నిమ్మకాయల దండ వేసినాం, అంతా అయిపోయింది. చక్కగా జరిగిపోయింది. ఇప్పుడు ఇక బోనాల పండగకి ఏమేమి వంటలు చేసినా మీకు నెక్స్ట్ వ్లాగ్లో వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. అంతవరకు బాయ్.